హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ టమాటా చారు చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. అయితే ముందుగా దీనికి మనము టమాటాలు, పచ్చిమిర్చి, టమాటా చారు చేయడం ఎలానో చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేపుకున్న తర్వాత మనం మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత పసుపు, కొంచెం వెల్లుల్లి క్రష్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసి మనము కొంచెం మగ్గే వరకు మనం దాన్ని కలిపి ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి. ఇది మంచిగా మగ్గితేనే మనకు టమాటా చారు అనేది మంచి టేస్ట్ వస్తుంది. మగ్గలేదనుకోండి దాని టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు టమాటాలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో కాసింత కారం, ఉప్పు, కొబ్బరి యాడ్ చేద్దాం. కారము, కొబ్బరి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం మంచిగా కలిపేసి దాన్ని మూత పెట్టేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ చింతపండు పల్ప్ తీసి పెట్టుకున్న ఆ పల్ప్ అనేది మనము ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యాడ్ చేశాను. దాన్ని కొంచెం మంట ఎక్కువగా పెట్టేసి మూత పెట్టేసి బాగా మరిగే వరకు మనకు సరిపోయేంత పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో. సో ఇలా మరిగిన తర్వాత మనము కావాలంటే కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం మసాలా పౌడర్ వేసినామంటే దాని యొక్క ఫ్లేవర్ అనేది ఇంకా బాగా టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇంకా ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర అయితే లేదు, సో నేనైతే ఇంతవరకు చేసేస్తున్నా. ఇది కొంచెం మసిలిన తర్వాత మగ్గాక మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచేసి బంద్ చేసామంటే ఇంకా మనకు కావాల్సినటువంటి టేస్టీ టమాటా చారు, పిల్లలు ఎంతో ఇష్టపడి తినే టమాటా చారు అనేది మనము కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎలా మసులుతుందో చూడండి. సో ఇదే విధంగా మనకు మంచిగా మసిలితే దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనము టమాటా చారు చేసుకొని పిల్లలకు పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎండ్.